వేదికని అలంకరించిన మన ఏరియా ఎంఆర్ఓ గారికి మరియు గాంధీనగర్ సిఐ గారికి, మన షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘం తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సుదర్శన్ బాబన్న గారికి మరియు మేడం ప్రసన్న గారికి, అందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. నన్ను కృష్ణవేణి స్టాలిన్ అంటారు. సివిల్ రైట్స్ అంటే పౌర హక్కులు అన్నట్టు. పౌర హక్కులు అంటే సివిల్ రైట్స్ అంటే ఇక్కడ ఎంతమందికి తెలుసు? మీకు ఎవరికైనా తెలుసా? అంటే ఏంటి అని సివిల్ రైట్స్ అంటే ఏంటి మీకు ఎవరికైనా తెలుసా? తెలీదా? సివిల్ రైట్స్ అంటే ఏంటి చెప్పండి, ఎవరికి తెలీదా? సివిల్ రైట్స్ అంటే మనకున్న హక్కులని తెలపడానికి వచ్చిన పెద్దలు సివిల్ రైట్స్ ప్రోగ్రామ్ అని ఒకటి అవగాహన రావడానికి నిర్వహిస్తారన్నమాట. అర్థమైందా? ఈ ప్రోగ్రామ్ ని మీకందరికి చెప్పడానికి, మీకు తెలియజేయడానికి వీళ్ళు ఇక్కడికి వచ్చి మీకు తెలియజేస్తున్నారు. తెలియని విషయాలు కూడా తెలియజేస్తున్నారు. సో మీకు ఆల్రెడీ నిన్నే తెలిసింది అనుకుంటా ఈ ప్రోగ్రామ్ ఉంది అని కదా? తెలుసా? నిన్ననే తెలిసింది కదా? ఇక్కడ మహిళా గ్రూప్స్ ఉన్నారు ఎవరన్నా? అన్ని మహిళా గ్రూప్సా? ఎన్ని గ్రూప్స్ ఉంటాయి మీ దగ్గర? 20 గ్రూప్స్ అంటే మినిమం 200 మెంబర్స్. పోనీ అంతలో కట్ చేస్తే 100 మెంబర్స్, పోనీ అంతలో కట్ చేస్తే 50 మెంబర్స్. అంటే మీకు స్ట్రెంత్ లేదా? రావాలి కదా. లోన్స్ అంటే వస్తారు, ఇవ్వాలి, ఇలాంటి కనుక్కోవాలి, తెలుసుకోవాలి. ఎక్కువగా లేడీస్కే తెలియాలి ఇవన్నీ, జెంట్స్ కి కాదు. జెంట్స్ కి బయట ఉంటారు, టీ తాగుతూ అక్కడక్కడ అన్ని తెలుస్తుంటాయి వాళ్ళకి. లేడీస్ కి తెలియాలి అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ఖచ్చితంగా అటెండ్ చెయ్యండి. నాట్ ఓన్లీ మహిళా గ్రూప్స్ కి వాటికి కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ కి కూడా అటెండ్ చేయండి. కులాలనే కాదు, ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉండడానికే ఈ సివిల్ రైట్ ప్రోగ్రామ్స్ అనేది అరేంజ్ చేస్తున్నాం అన్నమాట. ఎవ్రీ మంత్ లాస్ట్ శనివారం రోజు ఈ సివిల్ రైట్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. ఎక్కడున్నా సరే మీకు కావాల్సిన హక్కులు, మీకు రావాల్సిన లోన్స్, మీకు పొందాల్సిన ప్రతి ఒక్క మీకేది కావాలంటే అది తెలపడానికి వాళ్ళు ఉన్నారు. నిర్వహించడానికి ఎంఆర్ఓ గారు ఉన్నారు. కష్టం వస్తే చూడడానికి సిఐ గారు ఉన్నారు. అలాగే మన కుటుంబ సభ్యుల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికి మా హ్యూమన్ రైట్స్ ఉంది, మరియు మా షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘం కూడా ఉంది. అలాగే మీ ప్రెసిడెంట్స్ కూడా ఉంటారు. ఏ ఒక్కరికి ప్రాబ్లం వచ్చినా సరే, మాలో ఏ ఒక్కరికి తెలిపినా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాము. ఇదనే కాదు, ఏదైనా సరే A to Z అంటే సివిల్ రైట్స్ అంటే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ దాంట్లో ఉంటది. ప్రతి ఒక్క హక్కులు ఉంటాయి. అలాగే మీ బాధలు పంచుకుంటాము, మీ సుఖాలు కూడా పంచుకుంటాము. ఓకేనా? సో మీకు కష్టం వచ్చినప్పుడు భూములు కానీ, పింఛన్స్ కానీ, రేషన్ షాప్స్ కానీ, ఇంకెలాంటి బర్త్ సర్టిఫికెట్స్ కానీ, డెత్ సర్టిఫికెట్స్ కానీ, మీకు ఎలాంటివి కావాలన్నా కూడా రెవెన్యూ ఎంఆర్ఓ గారు తెలుసు కదా. మీకు తెలియకపోతే, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే అక్కడ తీసుకెళ్తే ఎంఆర్ఓ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవునా? 100కి డైల్ చేస్తే మీరు అంత దూరం కూడా వెళ్ళాల్సిన అవసరంలా. అవునా? లేడీస్ కి ఒక మంచి ఆపర్చునిటీ ఏంటంటే 100కి డైల్ చేస్తే మన సిఐ గారు వస్తారు, మనకి ఇంటిమేషన్ ఇస్తారు. వాళ్ళు డైరెక్ట్ మన ఇంటి దగ్గరకు వచ్చి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి అని. అవునా? ధైర్యం తెచ్చుకోండి. ముందు ఫస్ట్ ధైర్యం, మీకు కావాల్సింది ధైర్యం. సివిల్ రైట్స్ అంటే ఏంటి మళ్ళీ ఒకసారి మీరు గూగుల్లో కొట్టండి, మీకు తెలుస్తుంది. మళ్ళీ రేపు ఎక్కడన్నా ఏమైనా అవుతుంటే అరే అక్కడ సివిల్ రైట్స్ ప్రోగ్రామ్ అవుతుందంట, అక్కడ ఇంకేమైనా అవేర్నెస్లు ఉంటాయి, ఇంకేమైనా తెలుసుకోవడానికి ఉంటాయి. కాబట్టి మనం అందరం వెళ్ళాలి అన్న ఒక ఇంటెన్షన్ మీరు వేరే వాళ్ళకు కూడా తీసుకురావాలి. అవునా? నేర్చుకోండి. ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్.